వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నిరుపేద పిల్లలకు విద్య అందని ద్రాక్ష పండులా మారింది. విద్య ఒక వ్యాపారంగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యులు, సంబంధిత అధికారులు చూసి చూనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే దీని మీద మాట్లాడేందుకు మనతో కన్జ్యూమర్స్ రైట్స్ కౌన్సిల్ నెల్లూరు డిస్టిక్ ఇన్ఛార్జి సయ్యద్ ముజీర్ రోజ్దార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. రోజ్దార్ గారు. నమస్తే. అంటే ఇటీవల కాలంలో చూసుకుంటే స్టేట్ వైడ్‌గా ఒక నెల్లూరే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కనుమరుగైపోతుంటే, కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రము పై స్థాయికి వెళ్ళిపోతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు రకరకాలుగా. దీన్ని ఎలా చూడొచ్చంటూ మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు దీని మీద? ముందుగా ఆర్టీవీలో చూస్తున్నటువంటి ముఖ్యంగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఈ ఆర్టీవీ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అటు ప్రభుత్వానికి ఇట మాలాంటి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ సభ్యుల నుంచి ఒక వాయిస్ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి అనే ఒక ఆలోచన తీసుకున్నందుకు ఆర్టీవీకి సంబంధించిన గయాజ్ భాయ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాస్తవ రూపంలో పోతే ఏ రోజు రాజకీయంలో విద్యా వ్యాపారం సంబంధించినటువంటి రావడం మొదలుపెట్టినప్పుడే మీరు చెప్పినట్టు ఈ కార్పొరేట్ సెక్టార్లు పై స్థాయిలో వెళ్ళిపోయి ఈ ప్రభుత్వ బళ్ళు కింద స్థాయికి వచ్చేసాయి. వాస్తవ రూపంలో చూస్తే చాలామంది తల్లిదండ్రులు గయా సార్ వాళ్ళ బిడ్డల సంతోషం కోసం తన కాయ కష్టాన్ని అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు. ఎందుకంటే 20 to 30% తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది అంటే, బిడ్డల ముందు కన్నీటి చుక్క కారిస్తే వాళ్ళ కళ్ళల్లో సంతోషం వెళ్ళిపోద్ది. ఆ బిడ్డల యొక్క ఫ్రెండ్స్తో నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే ఆ కార్పొరేట్ సెక్టార్ స్కూల్ ఫీజెస్ని క్వశ్చనింగ్ చేయకుండా, వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ లేకపోయినా ఆ బిడ్డల సంతోషాన్ని ఈరోజు ఈ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు ధనం ఆశించే విధంగా వ్యాపారం చేసుకుంటున్నారు. చాలా క్లియర్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మినిస్టర్ అయినటువంటి పొంగూరు నారాయణ గారు విఆర్సి స్కూల్ని తీసుకొని ఒక అభివృద్ధి కార్యక్రమంలో సిఆర్సి ఫండ్ కింద చేస్తున్నామని చెప్పేసి మనం అందరం చూసాం. ఆ స్కూల్లో చాలామంది పేద విద్యార్థులందరూ కూడా చదివి మళ్ళీ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అదే కార్పొరేట్ సెక్టార్లో సంబంధించినటువంటి ఆయన ఒక వ్యాపారవేత్త, ఒక విద్యా వ్యాపారవేత్త, అవగాహన ఉన్నటువంటి రాజకీయంలో వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నటువంటి మహానుభావులైనటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ చూస్తే విఆర్సి కార్పొరేషన్ పాఠశాల అని ఏర్పాటు చేశారు. అదే అవగాహన ఉంది కాబట్టి అండి, ఇక్కడ అవగాహన ఆయనకైతే లేదు అని చెప్పడం తప్పు. మున్సిపల్ హై స్కూల్గా చేశారు. కానీ అదే ఆయన నారాయణ నేను చాక్ పీస్ తోటి స్టార్ట్ చేసినటువంటి ఈరోజు వ్యాపారం పెద్ద స్థాయిలో ఎందుకు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చెందిన చూపించినటువంటి ఆ మహానుభావుడికి మీ ఆర్టీవీ ద్వారా ఒకటి అడుగుతున్నాను సార్. మీరే 2 స్కూల్స్ తీసుకొని చేశారు. ఈ 2 స్కూల్స్కి మీరు పెట్టిన పేర్లు ఏంటి? ఒక స్కూల్ విఆర్సి నగర ప్రభుత్వ పాఠశాల. మీకు అవగాహన ఉంది కాబట్టి కదా ఐఐటి జేఈ మెయిన్స్ అనేది జియో నెంబర్ 1 ప్రకారం పెట్టకూడదని మీకు అవగాహన ఉంది కాబట్టే కదా మీరు పెట్టలేదు. ఇది ఇక్కడ మాత్రం మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా నడుస్తున్నప్పుడు వ్యాపారాల్లో మీరు ఎందుకు నారాయణ రీసెంట్లీ మెడికల్ స్కూల్ అని ఓపెన్ చేశారు? ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కానీ ఇక్కడ నేనేం క్వశ్చన్ చేస్తున్నా అంటే కన్జ్యూమర్ రైట్ ప్రకారం నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా చేయాల్సింది ఆ కన్జ్యూమర్ తరపు నుంచి. ముద్దు పేర్లు ఫస్ట్ మీ స్కూల్కే తొలగించడం స్టార్ట్ చేయండి అని మీ ఆర్టీసీ ద్వారా నేను మినిస్టర్ వాళ్ళని కోరుకుంటున్నా. అండ్ మీరు అడిగినట్టు దోపిడి, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము, ఓవెల్ ఇలా
చెప్పుకుంటా పోతుంటే విశ్వసాయి ఇలా చాలా స్కూల్స్ చెప్పుకుంటా పోతుంటే దోపిడీ చేస్తున్నారు. మీరు అడుగుండొచ్చు, నారాయణనే ఎందుకు చాలామంది క్వశ్చన్ చేస్తారంటున్నా నన్ను అంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ప్రజా అధికారం ప్రజల చేత మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరే తప్పు చేస్తుంటే పక్కనోళ్ళని సరిదిద్దలేము కాబట్టి నేను ప్రతి రూపాయి విలువైంది, కన్జ్యూమర్ కట్టే ప్రతి రూపాయి విలువైంది కాబట్టి నేను వాళ్ళనే ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నానంటే భాష్యం కానీ నారాయణ కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరే ఆ ముద్దు పేరును తొలగించి మీరు ప్రజలకి అదేవిధంగా ఈ యొక్క వేరే కార్పొరేట్ సెక్టర్లందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్గా నిలవాలి, కానీ ఈ ముద్దు పేర్లు పెట్టుకొని దండుకోవడం. ఒకటి చెప్తున్న ఎగ్జాంపుల్, ఫీజెస్ విషయంలో వచ్చేసరికి గవర్నమెంటే చెప్పుంది ఏమంటే ఫీజెస్ విషయం గవర్నమెంటే చెప్పు ఎంతవరకు తీసుకోవాలి. అదే గవర్నమెంట్ ఏం చెప్పుంది అంటే ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ మీరు 10 to 20% పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఎంత ఘోరంగా ఉంది అంటే 40,000 80,000 కాస్త 1,30,000 వెళ్ళిపోయింది. ఈ దోపిడీ మాత్రం గవర్నమెంట్ చెప్పలేదు, జీవో నెంబర్ 1లో ఎక్కడా లేదు. జీవో నెంబర్ 1లో మీరు చూసుకోండి, జీవో నెంబర్ 1 ప్రకారం చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే పాఠశాలలను పెట్టి ఆ యొక్క ఎగ్జాంపుల్ సంథింగ్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్కూల్ కింద దానికి సంబంధించిన సొసైటీ నెంబర్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ స్కూల్ అయితే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ అయితే హై స్కూల్ ఉండాలి. మెడికల్, టెక్నో, ఈ టెక్నో, ఐఐటి, జేఈ మెయిన్స్ అని పేర్లు ఉండకూడదు. ఎస్సీఆర్టీ లెక్కలో ప్రకారం పోతే పుస్తకాల గురించి మాట్లాడుకుంటే అసలు ఎస్సీఆర్టీ అనేది చాలామంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యాపకులు మాత్రం ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం చదువు చెప్తుంటే కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు మాత్రం దాన్ని తుంగలో తొక్కి ఆ పుస్తకాలని అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు. చాలా క్లియర్. ఫస్ట్ తల్లిదండ్రులు ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పే కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఎస్సీఆర్టీ, ఎన్ఈఆర్టీ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుంటే అది కూడా చెప్తున్నాను, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నెల్లూరులో ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇప్పుడు ఒకటి మామూలుగా స్కూళ్ళ మీద ఇంటర్నేషనల్ స్కూల్ అనేది రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు జీవికే ఇంటర్నేషనల్ అని ఉంది, అది నేషనల్ తీసేశారు. చాలా స్కూల్స్లో ఇంటర్నేషనల్ అని పెడుతున్నారు, అది పెట్టొచ్చా? యాక్చువల్లీ మనకి మీరు చెప్పిన లెక్క సిబిఎస్ఈ అంటారు దాన్ని. సిబిఎస్ఈ అంటే నామ్స్ ప్రకారం చూసుకుంటే ఢిల్లీలో ఆఫీస్ ఉంటుంది. ఇది అఫిలియేటెడ్ బై ఢిల్లీ. సిబిఎస్ఈ అనేది అఫిలియేటెడ్ బై ఢిల్లీ పెట్టాలి, కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఓల్డ్ యాక్సెస్ స్కూల్స్ ఇవన్నీ అసలు జీవో ప్రకారం అయితే అవి పెట్టడానికే లేదు. 100-200% జీవో ప్రకారం పెట్టడానికే లేదు. అదే నేను చెప్తున్నా. అంటే ముద్దు పేర్లు పెట్టేసి యాజ్ ఏ నామ్ ప్రకారం తీసుకుంటే మీరు ఎస్సీఆర్టీ కింద అయితే స్కూల్లో ఫస్ట్ నుంచి ఏ స్కూల్ తీసుకున్నా 6 సబ్జెక్టులు ఉంటాయి సార్. 6 సబ్జెక్టులు ఉంటాయి. నేను రీసెంట్లీ కొన్ని స్కూల్స్కి వెళ్ళాను. ఆ స్కూల్ పేర్లు చెప్పాలనుకోవట్లే, ఎందుకంటే మాటకొస్తే ఆ పేరు చెప్పడం కూడా కరెక్ట్ కదా. వాళ్ళు నా దగ్గర టోటల్ ప్రూఫ్స్ ఉన్నాయండి. నేను ప్రతి ప్రెస్ వాళ్ళు పంపించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ప్రిన్సిపల్స్ చెప్పింది నాకు ఒకటే, మేము ప్రభుత్వ పుస్తకాలు తీసుకుంటాం కానీ అవి మేము చెప్పము. చాలా క్లియర్గా నా దగ్గర వాయిస్తో సహా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పుస్తకాలు 10th క్లాస్లో వచ్చేసరికి ఆ స్టేట్ సిలబస్ రాయాలి కాబట్టి 2 నెలల ముందు దానికి మేము క్లాసులు చెప్పి ఆ పిల్లలకి ఎగ్జామ్. అంటే ఇక్కడ ఎస్సీఆర్టీ నిబంధనల్ని చాలా స్ట్రైట్గా తుంగలో తొక్కేస్తున్నాము. మేము ప్రచురించినటువంటి పుస్తకాలన్నీ హోల్సేల్ రేట్లో అమ్ముకొని ఆ పుస్తకాల ద్వారా ఆ పిల్లలకి నిజంగా చెప్తున్నాను, మీ ఆర్టీఈ ద్వారా తల్లిదండ్రులందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నా, మీ విజ్ఞతకి వదులుతున్నా. మిమ్మల్ని మీరే ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఈ యొక్క ఐఐటి, జేఈ మెయిన్స్ అని మీరు చదివించినటువంటి లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో మీ ఇంట్లో మీ బంధువుల బిడ్డల్లో చూసుకోండి ఎంతమంది దీంట్లో పాస్ అయ్యి ర్యాంకులు కొట్టారు. మీరే అంటే ఇప్పుడు అవగాహన చెప్పాల్సిన మనం ఎంత గింజుకున్నా మీ ఆర్టీ ద్వారా కానీ నేను కన్స్యూమర్ రైట్ కానీ ఫస్ట్ ప్రజల్లో అవగాహన ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఐఐటి, జేఈ మెయిన్స్ అని చిన్నపిల్లల్ని మొన్నటి దాకా వచ్చేసి 5th నుంచి 10th ఉంది. ఈ సంవత్సరం మన కరం ఏమంటే 3వ క్లాస్ నుంచి స్టార్ట్ అంట. 3వ క్లాస్ నుంచి ఐఐటి, జేఈ మెయిన్స్ స్టార్ట్ అంట.
కాబట్టి మీరు ఈ యొక్క ముద్దు పేర్లకు ఆకర్షించుకొని వెళ్ళే కొద్దీ వాళ్ళు దాన్ని ధనంగా మార్చుకుంటున్నారు. కాబట్టి జీవో నెంబర్ 1 ప్రకారం చూసుకున్న నిబంధనల్ని ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. మేము మీ ద్వారా చెప్తున్నాం, వీలైనంత వరకు మేము పాంప్లెట్ రూపంలో కూడా ఈ జీవో నెంబర్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ అంటే అంటే విద్యా సంస్థల్లో ఫీజులు కావచ్చు, ఇంకోటి విషయాలు కావచ్చు, విద్యా సంఘాలు దీని మీద పోరాటం చేసి సమస్య పరిష్కారం అయినంత వరకు ఇచ్చేసేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఈ విద్యా సంఘాలు ఆందోళన చేపట్టకూడదంటూ లోకేష్ బాబు జీవో కూడా తెచ్చాడు. దాని మీద ఎలా చూస్తారు దాన్ని? చాలా మంచి క్వశ్చన్. అంటే వాస్తవంగా మా మనసులో ఉన్నటువంటి రీసెంట్లీ నేను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, అదేవిధంగా వైఎస్ఆర్ఎస్యు, ఇలా చాలా విద్యార్థి సంఘాలు అందరూ వచ్చేసి నేను మీలాగే పాత విద్యార్థి సంఘ నాయకుడుగా ఎందుకు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాయి, అసలు ఏంటి అని చెప్తే వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పింది. నారా లోకేష్ గారు లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక జీవోని తీసుకువచ్చారు. స్కూల్లో కడుపు కాలినటువంటి పంచనామాలే తల్లిదండ్రులు చేసుకోవాలి తప్ప వాళ్ళు ఏం చెప్తే అది విని బయటికి రావాలి. ఏ విద్యార్థి సంఘ నాయకులైనా సరే, సామాజిక సేవా దృక్పథంతో చేసే స్వచ్ఛంద సంస్థలైనా సరే, ఎవరు మాట్లాడినా వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు బరాయించమని చెప్పడం అనేది జరిగింది. నేనైతే చాలా క్లియర్గా విద్యార్థి సంఘాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా గయాస్ భాయ్ సార్ నేను చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడా. ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి కూడా మాట్లాడాను. నేను ఏం మాట్లాడానంటే, మీరు లీగల్ అడ్వైజర్గా ముందుకు రావాలి. ఇదేమంటే జీవో నెంబర్ 1 నేషనల్ వైడ్గా ఉన్నటువంటి పాలసీని తొంగలో తొక్కేసి దీన్ని క్వశ్చన్ చేసినటువంటి విద్యార్థి సంఘాల తల్లిదండ్రుల మీద నాన్ బెయిలబుల్ కేసులు తీసుకొస్తారని చెప్పడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఈ నెల 28వ తేదీ వాళ్ళతో పోయి కలుస్తున్నాము విజయవాడలో. సో దీని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళతోటి కలిపి, తల్లిదండ్రులతోటి కలిపి మేమందరం కూడా సిగ్నేచర్ క్యాంప్స్ అన్నీ తీసుకొని కూడా అవసరమైతే మన హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు దగ్గర తీసుకెళ్ళి ఈ జీవోని ఆపి ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క గోడుని మాట్లాడితే కేసు పెడతాను వాళ్ళ మీద కూడా, ఆ కేసుని కూడా జీవో తీసుకునే విధంగా చెప్తూ, ఇంకోటి నేను మీ ద్వారా, మీ ప్రెస్ ద్వారా నేను అన్ని రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళని కూడా దీనిలో యాక్టివ్గా ఉండి, పేద రాజకీయం ఎలక్షన్ టైంలోనే కాదు, చాలామంది నిజంగా చెప్తున్నా నాకు ఏడుపు వస్తుంది. చాలామందితో ఇంటర్వ్యూ చేస్తే బిడ్డల కోసం మేము డబ్బులు లేకపోయినా బంగారం అమ్ముకొని అప్పులు తీసుకువచ్చి కడుతున్నామంటున్నారు. సో ఈ చెమట రక్తంతో తీసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగట్లేదు, కానీ మేము వింటున్నాం కాబట్టి మాకు బాధ కలుగుతుంది. రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి మేము కోరుకునేది. ఇప్పుడు ఇంకొకటి అంటే ఇటీవల కాలంలో డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా దాని మీద విజయవాడలో మాట్లాడడం జరిగింది. దాని మీద ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టింది. అయితే ఇతని మీద మళ్ళీ కూటమి ప్రభుత్వ పెద్దలు మొత్తము మళ్ళీ ఇచ్చేయడము, ఈయన ఎమ్మెల్సీలను తీసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చేయడము బర్నింగ్ ఇష్యూ మాదిరిగా జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి క్వశ్చన్ వేశారు సార్. నేను అది చెప్తున్నా. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కృష్ణ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి, మీకు ముందు చెప్పాను, వీళ్ళందరూ రాజకీయంలో రావడం వల్లే మా దౌర్భాగ్యము ఇలా ఏడ్చింది అని. నేను ఈరోజు కూడా దీనికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్సీలందరికీ కూడా నెల్లూరు నగరంకు విచ్చేసినటువంటి ఒక కళాశాల, శ్రీ చైతన్య కళాశాల ఇబ్బంది ఉంది, వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నటువంటి అన్ని పార్టీ రాజకీయ నాయకులకి ఒకటే క్వశ్చన్. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు మీ మాటల తూటాలు, మీ ఆవేదనలు, ఆంధ్రప్రదేశ్లో 4 నుంచి 6 మంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ కంటికి కనబడలేదా, మీ చెవికి వినబడలేదా అని నేను అడుగుతాను. ఈరోజు మీరు చెప్పిన ప్రకారంగా అది రాజకీయంగా జరిగిందా, లేకపోతే అప్పటికప్పుడే హూటాహూటిన లేసి ఆ అధికారులు పని చేయాలని గుర్తుకొచ్చి నెల్లూరు నగరంకి వచ్చేసి గుంటూరు నుంచి పనిచేశారా, అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. కానీ ఈ 20 మంది వచ్చినటువంటి ఎమ్మెల్సీలని నేను ఒకటి
ఆర్టీవీ ద్వారా నేను అడుగుతున్నా, మీరు శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీ అంటే దేవుడి దేవులా చదువుకొని అవగాహన కలిగి ప్రతి మీద అంటే ఏ ఇష్యూస్ తీసుకున్నా అసెంబ్లీలో చట్టసభల్లో పెద్దల సభ ఎమ్మెల్సీలు జరగద్ది కదా. సో మీరు రోడ్డు మీదకి వచ్చేసి మీ బలాన్ని చూపించాలని వచ్చారా, లేకపోతే విద్యార్థుల యొక్క ఆవేదన తెలిసి వచ్చారా? మాత్రం ఇది నాకు అర్థం కాల నిజంగా. సన్నివేశం చూస్తే నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నా, వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ 21 మంది ఎమ్మెల్సీలని, మీకు పెద్దల సభ ఉంది కదా, జీవో నెంబర్ 1 మేము మాట్లాడుతున్నాం కదా, ఈ జీవో నెంబర్ 1 కానీ విద్యార్థులు గొంతులు నొక్కి తల్లిదండ్రుల యొక్క ఆవేదన తెలుపుకునే దాని మీద నారా లోకేష్ గారు తీసుకుంటున్న జీవోల మీద ఆడ కూర్చొని మీరు మాట్లాడి ఉంటే లేదు, మీరు తప్పు ఎత్తి చూపించాలి అంటే మీ నియోజకవర్గాల్లోనే చాలామంది కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి కదా, అది వీక్షించి అవన్నీ తీసుకొని వచ్చి మీరు చట్టసభల్లో చూపించి మీరు చట్టపరమైనటువంటి కోట్లకెళ్ళుంటే దీనికి తగిన న్యాయం జరుగుండేది. కానీ ఒక్క సంస్థ కోసం మీరు వచ్చేసి ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క గొంతుల్ని వినిపించుకోకుండా ఒకరి కళ్ళలో ఆనందం కోసం నెల్లూరుకు వచ్చి హల్చల్ చేయడం అనేది ఒక కన్జ్యూమర్ రైట్ ద్వారా కాదు, ఒక సామాన్య మానవుడిగా నేనైతే ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తాను. ముజీర్ రోహతర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఇటీవల కాలంలో విద్యార్థి సంఘాల మీద మంత్రి నారా లోకేష్ బాబుకు జీవో తెచ్చారు. ఆ జీవోని రద్దు చేయాలంటూ మాజీ విద్యార్థి సంఘ నేతలు చాలామంది ఉన్నారు నెల్లూరు జిల్లాలో కానీ స్టేట్ మొత్తం. వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకుని పోయి దీని మీద విద్యార్థి సంఘాలతో మొత్తం కలిసి ఏమైనా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే వాక్చాతుర్యం కలిగినటువంటి చాతుర్య చాణక్యుడైనటువంటి మా నెల్లూరు జిల్లా ముద్దు బిడ్డైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి, ఆయన కూడా ఒక విద్యార్థి సంఘం ఏవీపీ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. నెల్లూరు రూరల్లో ఈరోజు విద్యార్థి సంఘం నుంచి ఒక ఆణిముత్యమైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఏబీవీపీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇదే. అదేవిధంగా చూసుకుంటే నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన ఎన్ఎస్యు నుంచి స్టార్ట్ అయినట్టే. ఇదంతా మీరు చెప్పినట్టు నారా లోకేష్ గారికి నేను చెప్తున్నా, మీ నాన్నగారు కూడా విద్యార్థి సంఘం నుంచి ఎస్వి యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడి నుంచి వచ్చి ఈరోజు పై స్థాయిలో వెళ్ళి కూర్చున్న తర్వాత విద్యార్థి సంఘాలని చాలా చులకనగా, చాలా నీచంగా చూడడం అనేది అదొక బాధాకరమైన విషయం. అంటే మీ ప్రతి మెట్టుకి తొలి అడుగు అయితే విద్యార్థి సంఘమే. కాబట్టి ఈ మహానుభావులందరినీ కూడా ఒక సీనియర్ విద్యార్థి సంఘ నాయకుడిగా నేను కోరుకునేది, అన్ని విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడుతున్నా, 28 వెళ్తున్నాం, కానీ మీ ప్రస్థానం స్టార్ట్ అయినటువంటి విద్యార్థి సంఘాలని ఈరోజు కాళ్ళ కింద పోలీసోడి షూ, కాళ్ళ కింద పోలీసు వాళ్ళ చెయ్యి విద్యార్థి కాలర్ మీద ఉంటే చూస్తా ఎలా గమ్ముకున్నారు. నాకు అర్థం కావట్లా. అంటే మీరు మాకు ఇస్తున్న ఎగ్జాంపుల్ విద్యార్థి సంఘాల నుంచి పై స్థాయికి వెళ్ళేసరికి ఈ మనం ఉన్నటువంటి మెట్టు మర్చిపోబోనా, లేకపోతే విశ్వాసంగా ఉన్నటువంటి ఈ మెట్టుని గుర్తుపట్టుకొని ఎవరైనా కాలర్ పట్టుకుంటే, ఎవరైనా షూ కాలు కింద పోలీసు వాళ్ళ షూ కాలు కింద విద్యార్థి ఉంటే నేనున్నాననే భరోసా ఎందుకు ఇలేకపోతున్నారు అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నా. నారా లోకేష్ గారిని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మీరు తీసుకువచ్చిన జీవోని మీ నాన్నగారు అయినటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ రోజే కానీ ఈ జీవో ఉండుంటే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర ఉప ప్రధాని గారైనా సరే, మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనా సరే, నుడా చైర్మన్ గారైనా సరే, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజకీయ నాయకులందరూ కూడా పుట్టుండేవాళ్ళు కాదు. ఈరోజు సీఎం కొడుకులుగా, మినిస్టర్గా మీరు ఉండుండేవాళ్ళు కాదు అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క జీవోకి మీరు అడిగినట్టు ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల నుంచి ఎదుగుతూ
ఈరోజు మీ ప్రస్థానాన్ని మీ యొక్క పై స్థాయిలో బాధ్యతను నిలబడ్డారంటే ఇది గుర్తు చేసుకొని ఈ జీవోని రద్దు చేయడానికి మీ వంతు సహకారం కూడా ఉండాలని చెప్పి ఆ యొక్క ఇప్పుడున్నటువంటి విద్యార్థి సంఘాలందరికీ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ముజీర్ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా విద్య అందరినీ ద్రాక్ష పండుగ మారింది. అయితే ఈ వ్యాపారాన్ని అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన విద్యార్థి సంఘ నేతలతో మొత్తం సమావేశం కావుతున్నాము. అయితే జీవోను రద్దు చేయాలంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా ముజీర్ రోజ్దార్ అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్ తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.